أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى بالله شهيدا. محمد رسول الله والذين معه أشداء على الكفار رحماء بينهم تراهم ركعا سجدا. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు మానవాళి ప్రభువు అల్లాహ్ తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖుర్ఆన్ నుండి 48వ అధ్యాయం 28వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. మహాశిలారా, ఈ వాక్యాలలో దైవము తన ప్రవక్త యొక్క ఔన్నత్యాన్ని, మరి మానవాళి తన ప్రవక్తను అనుసరించడంలో కలిగే సాఫల్యాన్ని, మరి ఒకవేళ వారు తిరస్కరిస్తే కలిగే పర్యావసనాన్ని గురించి కూడా మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీని యొక్క అనువాదాన్ని ఆలకించండి. ఆ అల్లాహే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపించాడు. ఎందుకంటే అది అన్ని ధర్మాలపై ఆధిక్యత వహించేలా చేయడానికి. వాస్తవానికి ఆ దైవం యొక్క సాక్ష్యమే చాలు. ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త, మరి ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగాను, మరి విశ్వాసుల పట్ల పరస్పరం కరుణామయులుగాను ఉంటారు. మహాశైలారా, దైవం మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. ఆయన ఆది మానవుడు ఆదం, మనందరి తండ్రి, ఆయనను భూమి మీద పంపుతూ ఒక వాగ్దానాన్ని చేయడం జరిగింది. అదేమిటంటే, ఫఇమ్మా యాతి అన్నక మిన్నీ ఫమన్ తబియ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. నేను నా మార్గదర్శకత్వాన్ని ప్రతి కాలంలో కూడా ఇస్తూ ఉంటాను. మరి ఎవరైతే దానిని అనుసరిస్తూ ఉంటారో వారికి ఏ విధమైనటువంటి దుఃఖం కానీ భయం కానీ కలిగే అవకాశం లేదు అని దైవం ఒక భరోసాని ఇవ్వడం జరిగింది, ఒక వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారము దైవము ప్రతి జాతిలో కూడా మరి తన మార్గదర్శకత్వాన్ని పంపించాడు, తన ప్రవక్తల ద్వారా మరియు తన గ్రంథాల ద్వారా. మహాశైలారా, మరి అదే పరంపరను కొనసాగిస్తూ చివరిగా మరి ఆయన తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించడం జరిగింది. మరి ఆయనకు కూడా ఒక ధర్మాన్ని ఇవ్వడం జరిగింది. మరి అది కొత్త ధర్మము లేకపోతే కొత్త దైవాన్నో మరి పరిచయం చేస్తూ ఇచ్చినటువంటి ధర్మం కాదు. మహాశైలారా, అనాది నుండి కూడా దైవము ఏ ధర్మాన్ని అయితే మానవాళికి బోధిస్తూ వస్తూ ఉన్నాడో, పేర్లు వేరు కావచ్చు, ఆరాధన విధానాలు వేరు కావచ్చు, కానీ ఒకే ధర్మాన్ని దైవం మరి మానవాళికి ప్రసాదిస్తూ వస్తున్నాడు. మహాశిలారా, ఎందుకంటే దైవం ఒక్కడే అయినప్పుడు ఆయన ప్రసాదించే మార్గదర్శకత్వం కూడా ఒకటే అయి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. లేదండి ఒక కాలానికి ఒక పద్ధతి, మరొక కాలానికి మరొక పద్ధతి అని ఎంత మాత్రం కూడా మనం భావించకూడదు. మహాశిలారా, పేర్లు వేరు కావచ్చు, కానీ మహాశిలారా ఆ విధానం మాత్రము ఒకటే. అదేమిటి? మనిషి తన సృష్టికర్తకు మాత్రమే జవాబుదారుడు. మనిషి తన సృష్టికర్తకు మాత్రమే మరి ఆరాధన చేయాలి. ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపాలి.
ఆయన ఒక్కనికి మాత్రమే సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపాలి. మరి ఈ విధానాన్నే మహాశైలారా మరి దైవం ధర్మంగా బోధించాడు. కాబట్టి సహజంగా మనిషి మతాలు కల్పించుకుంటాడు. అందుకనే మతాలన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రాంతానికి ఒక విధంగా ఉంటుంది, దేశానికి ఒక విధంగా ఉంటుంది, మరి ఈ విధంగా జాతికి ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే రకరకాలైనటువంటి మతాలు ఉంటాయి. ఎందుకంటే మతం అనేది మనిషి సృష్టించుకున్నాడు కాబట్టి. మనుషులు వివిధ రకాలుగా ఉంటారు, వారి జ్ఞానం వివిధ రకాలుగా ఉంటుంది, వారి ఆలోచన విధానం వివిధ రకాలుగా ఉంటుంది. కాబట్టి వారు సృష్టించుకున్నటువంటి మతాలు కూడా రకరకాలుగా ఉంటాయి. రోజుకొక మతం పుట్టుకొస్తూ ఉంటుంది. కానీ మహాశిలారా ధర్మం అన్నది కేవలం ఒకే ఒకటి ఉంటుంది మహాశిలారా. ఎందుకంటే దైవం ఒక్కడు కాబట్టి, ఆయన ఇచ్చినటువంటి ధర్మం కూడా ఒక్కటే కాబట్టి. ఏ ధర్మం అండి ఆయన మనకి ఇచ్చాడు అన్న ప్రశ్న వస్తే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఆయన ఒక్కనికి మాత్రమే మరి ఆరాధన చేయడం అనే ధర్మం. దీనిని సనాతన ధర్మం అని, వేద ధర్మం అని పిలుస్తారు. మరి దీనిని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. మహాశైలారా దైవం తెలియజేస్తున్నాడు, ఆయన తన ప్రవక్తకు, చివరి ప్రవక్తకు కూడా ఇదే ధర్మాన్ని ఇచ్చి పంపించడం జరిగింది. ఏ దైవమైతే అనాదిగా తన గ్రంథాల్లో పరిచయం చేసుకుంటూ వస్తున్నాడో అదే దైవము అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో అల్లాహ్గా పరిచయం అవుతున్నాడు తప్పించి అల్లాహ్ అనే దైవము కొత్త దైవము, లేకపోతే కొత్తగా పుట్టుకొచ్చినటువంటి దైవము ఎంత మాత్రం కూడా కాదు మహాశైలారా. ఇదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరైతే మిమ్మల్ని పుట్టించారో, ఎవరైతే మిమ్మల్ని మాతృగర్భాలలో పిండాలుగా చేసి ఆ తర్వాత ఒక సంపూర్ణమైనటువంటి మానవునిగా మరి బయటకు తీశాడో ఆ దైవమే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, మరి ఒక సత్యమైనటువంటి ధర్మాన్ని ఇచ్చి పంపించాడు. ఆ మార్గదర్శకత్వం ఏమిటి? ఆ మార్గదర్శకత్వమే అంతిమ దైవ గ్రంథం ఖురాన్. ఎందుకంటే మనిషి జీవితము కేవలము 4 గోడల మధ్య ఉన్నటువంటి ఆరాధనాలయానికి పరిమితం కాదు మహాశైలారా. మనిషి జీవితం అనేక రంగాలు మయంగా ఉంటుంది. అతను బయటకు వచ్చి అనేక రకాల పనులు అతను చేయవలసి ఉంటుంది. అతని వ్యక్తిగత రంగం ఉంటుంది, అతని ఆర్థిక రంగం ఉంటుంది, ఇంకా నైతిక రంగం, అనేక రంగాలు ఉంటాయి. కాబట్టి వీటిని అన్నింటిలో కూడా అతనికి సంపూర్ణమైనటువంటి ఒక గైడెన్స్, ఒక మార్గదర్శకత్వం కావాలి. లేదబ్బాయి నువ్వు 4 గోడల మధ్య ఉన్నటువంటి ఆరాధనలయంలో బాగా ఉండు, బయటను ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపు అన్నాడు అనుకోండి, అది ధర్మమే కాదు, అది దైవమే కాదు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు ఒక సందర్భంలో తెలియజేస్తాడు, రబ్బునల్లజీ అత ఖలక కుల్ల షయ్యిన్ సుమ్మ హదా. నీ ప్రభువు ఎవరు అంటే సమస్తాన్ని కూడా సృష్టించి మరి ఆ తర్వాత మార్గాన్ని చూపినవాడే అంటాడు. కాబట్టి పుట్టించడంతో తన బాధ్యతను దైవము మరి వదిలిపోయింది అనుకోలేదు మహాశైలారా. మనిషికి కావలసినటువంటి భౌతిక అవసరాలతో పాటు ఆధ్యాత్మిక అవసరాలను కూడా ఆయన తీర్చాడు. మరి ఆ తీర్చడంలో భాగంగానే తన ప్రవక్తను, తన గ్రంథాలను పంపించాడు. మరి చివరిగా సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని మానవాళికి ఇచ్చాడు. మరి ఈ సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం ఎప్పుడైతే మనిషి అనుసరిస్తాడో ఇహ పరలోకాలలో సాఫల్యాన్ని పొందుతాడు. ఎందుకంటే మనం చూస్తున్నాము మానవ నిర్మితమైనటువంటి చట్టాలతోటి ఏ విధంగా మనిషి జీవితం అతలాకుతలమవుతుందో, ఏ విధంగా మనిషి అశాంతికి గురవుతున్నాడో అనునిత్యం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే మనిషి బలహీనమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి తన బలహీనమైనటువంటి జ్ఞానంతో మరి తన చట్టాలను రూపొందించుకుంటున్నాడు మహాశైలారా. కానీ దైవం బలహీనతలకు అతీతుడు, జ్ఞానానికి మూలమైన వాడు. కాబట్టి మనకు ఏది మంచో ఏది చెడు తెలిసినవాడు, మనం ఏది అనుసరిస్తే మనకు ఇహపరలోకాలలో మంచి జరుగుతుందో తెలిసినవాడు. కాబట్టి ఆయన ఒక చట్టాన్ని మనకు ఇవ్వడం జరిగింది. మహాశైలారా చిన్న ఉదాహరణ చెప్తాను. మనం చూస్తున్నాము ఏ విధంగా అయితే ప్రపంచంలో అత్యాచారాలు ఎంత భయంకరంగా పెరిగిపోయామని చూస్తున్నాము. మరి ఈ విధంగా ఒళ్ళో బిడ్డను కూడా లాక్కు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ బిడ్డను పెంచి మరి వ్యభిచారాన్ని చేయిస్తున్నారు అని చెప్పేసి మొన్ననే పేపర్లో చూడడం జరిగింది. ఈ విధంగా తల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డ కూడా ఈ రోజున సురక్షితంగా లేనటువంటి పరిస్థితి. మహాశైలారా మరి మనిషి చట్టాలను నిర్మించుకున్నాడు. అభయ చట్టం అని, అదని, నిర్భయ చట్టం అని, ఇన్ని కఠినమైనటువంటి చట్టాలు మనిషి నిర్మించుకున్నా ఏదైనా అత్యాచారాలు ఆగుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి.
జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అనేక లోపాలతో ఉన్నది. ఎవరైనా నేరం చేసినట్లయితే పట్టుకోవడానికి సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు లేని కారణంగా అతన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఒకవేళ అతనికి శిక్షించినా కొన్ని రోజులకు అతను బెయిల్ మీద బయటకు వస్తాడు, తిరిగి అవే నేరాలు చేస్తూ ఉంటాడు. ఇన్ని లోపాలమయమైనటువంటి బలహీనమైనటువంటి చట్టాలు మనం చేసుకుంటూ ఉన్నాం. కానీ దైవ చట్టం ఏం చెప్తుంది? ఎవరైతే ఈ పని చేస్తారో బహిరంగంగా అతనిని చంపండి అంటుంది. అందరూ కూడా చూస్తూ ఉండగా మరి ఒక్కసారి మనము ఈ శిక్షను అమలుపరిచినట్లయితే మహాశలారా, మరొకడు ఎవడైనా ఆ పని చేయడానికి సాహసిస్తాడా? భయంతో వణికిపోతాడు. ఈ విధంగా మనిషి చట్టాలు, దేవుని చట్టాలు ఈ విధంగా ఉంటాయి మహాశలారా. చాలామంది ఏంటండి ఈ చట్టాలు ఎలాగున్నాయి, దైవం ఈ విధంగా చెప్తున్నాడేంటి, ఆటవికంగా ఉన్నాయి ఇవి అని ఈ విధంగా ఆందోళన చేస్తుంటారు మహాశలారా. కానీ అనేక రకాలుగా మరి ఈ రోజున స్త్రీ బాధపడడము, మరి అత్యాచారాలకు గురవడము, మరి ఆ విధంగా ఆమెను చంపివేయడము, ఇది వాళ్ళకి ఏమాత్రం కూడా మంచిదిగా చెడ్డగా కనపడుతూ ఉండదు. ఈ విధంగా మహాశైలారా, ఎప్పుడైతే దైవం యొక్క మార్గదర్శకత్వాన్ని మనిషి అనుసరిస్తాడో అతనికి మంచి తప్పించి చెడు ఏమాత్రం కూడా జరగదు. అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే, దేవుని కుమారుడు లేకపోతే దేవుని అవతారం ఎంత మాత్రం కూడా కాదు. మహాశిలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిష్యులకు కూడా ఇదే బోధించారు. చివరిగా కొంతమంది శిష్యులు వచ్చి ఆయనకు పాదాభివందనం చేయడం జరుగుతుంది. ఆయన వెంటనే కోపంతో వాళ్ళను వారిస్తారు. నాకంటే ముందుగా తెచ్చినటువంటి ప్రవక్తలను కూడా ఇదే విధంగా చేశారు. దేవుళ్ళగా భావించి దేవుని స్థానం వాళ్ళకి ఇచ్చి మార్గం తప్పిపోయారు. మీరు ఇటువంటి పని ఎప్పుడు కూడా చేయకండి. నన్ను కేవలము దేవుని దాసునిగానే మాత్రమే ప్రపంచానికి పరిచయం చేయండి. నేను కేవలం దేవుని దాసుని మాత్రమే, ఆయన ప్రవక్తను మాత్రమే, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్తను మాత్రమే. దైవం నాకు ఏ స్థానమైతే ఇచ్చాడో ఆ స్థానంలో నన్ను పెట్టండి. కొద్దిగా కూడా పెంచడం కానీ దానిని తగ్గించడం కానీ ఎంత మాత్రం కూడా చెయ్యకండి అని ఆయన చాలా ఖచ్చితంగా తన శిష్యులను మనందరినీ కూడా వారించడం జరిగింది. అందుకని ఈ రోజున మహాశైలారా, ముస్లింల హృదయాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతగా మరి గూడు కట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఆయనను ఏ ఒక్క ముస్లిం కూడా దేవునిగా భావించడు, దేవునిగా ఆరాధించడు, ఆయన ఫోటో పెట్టుకోడు. ఎందుకంటే మనిషి మార్గదర్శకత్వానికి కావాల్సినవి ఆయన బోధనలు, ఆయన ఫోటో ఎంత మాత్రం కూడా కాదు. ఆయన ఏ విధంగా ఉంటారో కూడా మనకు అనవసరము. ఆయన బోధనలు మాత్రమే మానవాళికి మార్గదర్శకత్వము. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విధంగా వారించకుండా ఉన్నట్లయితే ఈ రోజున ప్రతి ముస్లిం ఇంట్లో ఆయన ఫోటో ఉండేది. ఆ ఫోటోకు దండేసి పూజలు చేసేవారు. ఈ విధంగా ఆయన దూరదృష్టితోటి తన శిష్యులను వారించారు. నన్ను కేవలం దేవుని దాసునిగా మాత్రమే ఉంచండి అని. మహాశైలారా, అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు. ముహమ్మదు రసూలుల్లా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దైవం ఆయనపై అనంతమైనటువంటి కారుణ్యం కురిపించుగాక. ఆయన కేవలం దేవుని ప్రవక్త మాత్రమే, దేవుని దాసుడు మాత్రమే. మరి ఆయన వెంట ఉన్నవారు అంటే ఆయనను అనుసరించేవారు మరి పరస్పరము మరి ఎంతో కారుణ్యాన్ని కురిపించుకునేవారు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, విశ్వాసులందరూ కూడా ఒక సమూహము, వారు శరీరంలో భాగాలు లాంటి వారు అన్నారు. శరీరంలో ఒక భాగం బాధపడితే మిగతా భాగానికి ఏ విధంగా అయితే బాధ కలుగుతుందో చూడండి. కాలు నొప్పి వస్తే పైనుండి కన్నీళ్లు కారుతాయి మనకి. ఈ విధంగా శరీరంలో ప్రతి భాగం కూడా మరొక భాగానికి అనుసంధానమే ఉంటుంది. అందుకనే మహాప్రవక్త వారు చెప్పారు, విశ్వాసులందరూ కూడా ఒక సమూహం లాంటి వారు, వీరు మంచి చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ప్రపంచాన్ని వారిస్తుంటారు, ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మహాశైలారా, మనమందరం కూడా ఇటువంటి ఉత్తమమైనటువంటి సమాజంలో చేరిపోవాలి. మనమందరం కూడా మంచిని కోరేవారు, మంచిని కాంక్షించేవారు, అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేవారు, సమాజం బాగుండాలి అని తాపత్రయపడేవారు, వీరందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడాలి. వీరిని విశ్వాసుల సమూహం అంటారు మహాశైలారా. వీరందరూ కూడా మరి ఒకరిపై ఒకరు ఎంతో కారుణ్యాన్ని కురిపించుకునేవారు. మరి వీరిని చూసి మిగతా వారు అంటే ఎవరైతే ఈ విధంగా సమాజం పట్ల బాధ్యత ఉండదో, మరి మంచిని ఎవరైతే కోరుకోరో వారు వీళ్ళని చూసి అసహ్యపడుతుంటారు. మరి దైవం అదే తెలియజేస్తున్నాడు, మరి విశ్వాసులు అవిశ్వాసుల పట్ల చాలా కఠినంగా ఉంటారు అని దైవం చెప్పడం జరిగింది మహాశైలారా. మరి ఎటువంటి చీత్కారాలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వీరు మాత్రము
మరి చాలా స్థిరంగా ఉండి దైవ ధర్మాన్ని సంస్థాపించడం కోసము అనునిత్యం కూడా కృషి చేస్తూ ఉంటారు. సరే మహాశైలారు, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టి ప్రభు వల్ల మనందరికీ ప్రసాదించుగాక. వాకిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.